హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం ఎన్పిఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి 20వ లెక్కండి 20th ప్రాబ్లం తీసుకుంటున్నాము. ఈ 20th ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇంకా 21, 22 ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 2 ప్రాబ్లమ్స్ తో మనకి స్టడీ మెటీరియల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇక ఇది అయిపోయిన తర్వాత మనం సోల్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫైనల్ అకౌంట్స్ చూద్దామండి. ఇంకా దీంతో ప్యారలల్ గా మనకి పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి మనకి రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ లో ఉన్నాం. మనం రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ లో నెక్స్ట్ ప్రాబ్లం అప్లోడ్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అకామిడేషన్ బిల్స్ కూడా నేను ఇవాళ కంప్లీట్ చేసేసి అప్లోడ్ చేశానండి. ఆల్రెడీ ఒక 1 hour అవుతుంది. అంటే 6th and 7th ప్రాబ్లమ్స్ అకామిడేషన్ బిల్. దాంతో పాటుగా నేను ప్రీవియస్ పేపర్ December 2024 లో ఇచ్చిన ఒక ప్రాబ్లం కూడా నేను పార్ట్ 6 అకామిడేషన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పార్ట్ 6 గా మనం అప్లోడ్ చేసామండి. ఇవాళ చూసుకోండి ఒకసారి. మన ఎన్పిఓ కూడా అయిపోయిన తర్వాత మనకి అంటే ఇంకొక క్లాస్ తో ఎన్పిఓ అయిపోతుంది. అయిపోయినాక మనం లీజ్ అకౌంటింగ్ అవి కూడా స్టార్ట్ చేసుకుందాం దీంతో పాటు. ఓకే, ప్యారలల్ గా పార్ట్నర్షిప్ అకౌంట్ ఒకటి అయిపోతుంది. నెక్స్ట్ మనం లీజ్ అకౌంటింగ్ వాటితో పాటుగా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోగానే దాని ప్లేస్ లో మనం కన్సైన్మెంట్ అవ్వగానే జాయింట్ వెంచర్ ఇట్లా మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. స్టూడెంట్స్, మొత్తం మీద ఏదైనా కానీ ఒక 30 days లో మనం మొత్తం ఈ సిఎంఏ ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ కంప్లీట్ చేద్దాము. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తానండి వీడియోస్. ఓకే స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం క్లాస్. ఓకే అండి, 20వ లెక్క. దీనికి ముందు ప్రాబ్లం ఏమడిగారు మనల్ని అంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ తయారు చేసాము. తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఓకే, బ్యాలెన్స్ షీట్. వీటితో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓకేనా మనల్ని ఏం తయారు చేయమన్నారంటే ఇక్కడ చూడండి సమ్ము. ఇదిగోండి, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ రిసిప్ట్ అండ్ పేమెంట్, అన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ బ్యాలెన్స్ షీట్ అన్ని కూడా మనం తయారు చేసామండి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో. ఇప్పుడు ఏంటంటే మనము ఎన్పిఓలో 20వ ప్రాబ్లం గా కొంచెం వెరైటీగా ఉందండి లెక్క. కాకపోతే చాప్టర్ మొత్తం మీద అవగాహన వచ్చేటటువంటి ప్రాబ్లం అన్నమాట 20వది. The following information provided by the New Youth Club Delhi for the first year ended 31st March 2022. 31st March 22 అంట, ఫస్ట్ ఇయర్ అప్పుడే స్టార్ట్ చేశారంట. మార్చి 2022తో ఎండ్ అయ్యే ఇయర్ కి అంటున్నారంటే 1/4/2021 తో స్టార్ట్ అయ్యి 31/3/2022తో ఎండ్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అయితే ఏం లేదు, కరెంట్ ఇయర్ కి ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉంటే ఉండొచ్చండి. అలాగే మనకి ఫాలోయింగ్ ఇయర్ కి సంబంధించి మనకి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఓకే, లేదంటే పే చేసి రిసీవ్డ్ పేమెంట్ మనం తొందరగా అడ్వాన్స్ గా పేమెంట్ ఏదైనా చేస్తే ఫాలోయింగ్ ఇయర్ కి సంబంధించి వాటి గురించి ఉంటాయండి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఈ సమ్లో మనకి ఉండవు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంటున్నారు కాబట్టి. అయితే నీకు సమ్ ఎలా ఇచ్చారంటే డొనేషన్స్, ఫస్ట్ పాయింట్ డొనేషన్స్ రిసీవ్డ్ ఫర్ బిల్డింగ్ 25 lakhs అన్నారండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది సమ్ము. తర్వాత అదర్ ఇన్కమ్ అండ్ రిసిప్ట్స్ వర్రట. అంటే ఏంటి ఇక్కడ మనకి ఇచ్చింది, ఫస్ట్ పాయింట్ గానేమో డొనేషన్స్ ఇచ్చేసారండి 25 lakhs అని. తర్వాత సెకండ్ స్టెప్ లో ఇన్కమ్స్ అండ్ రిసిప్ట్స్ ఇచ్చారండి. ఇన్కమ్స్ అండ్ రిసిప్ట్స్ క్లియర్. ఇదిగోండి, ఇన్కమ్ అండ్ రిసిప్ట్స్ లో కూడా క్యాపిటల్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్, యాక్చువల్ రిసిప్ట్ అంట. అర్థమవుతుందా? క్యాపిటల్ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్, యాక్చువల్ రిసిప్ట్. అలాగే నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ అండ్ యాక్చువల్ పేమెంట్స్ అట. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, యాక్చువల్ పేమెంట్. ఓకే, ఇక తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మిమ్మల్ని ఏం తయారు చేయమన్నారంటే యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2022. ఈ 3 తయారు చేయమన్నారు. రైట్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే మనం రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఒకటి ఉందండి మనకి. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్
రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ లో మనం ఏమేమి తీసుకుంటాము అంటే రెవెన్యూ నేచర్వి తీసుకుంటాం, రెవెన్యూ నేచర్వి తీసుకుంటాం, అలాగే క్యాపిటల్ నేచర్వి కూడా తీసుకుంటాం. అంటే రెవెన్యూ నేచర్ అంటే రెవెన్యూ రిసిప్ట్ అవ్వచ్చు, రెవెన్యూ పేమెంట్ అవ్వచ్చు, అలాగే క్యాపిటల్ రిసిప్ట్ అవ్వచ్చు, క్యాపిటల్ పేమెంట్ అవ్వచ్చు, రైట్. అయితే రెవెన్యూ నేచర్కి సంబంధించినవి ఎక్కడికి వెళ్తాయండి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి వెళ్తాయి. క్యాపిటల్ నేచర్వి బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి. అర్థం చేసుకోండి, రిసిప్ట్ అండ్ పేమెంట్లో రెవెన్యూ నేచర్వి తీసుకుంటాం, క్యాపిటల్ నేచర్వి తీసుకుంటాం. అంటే రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. కానీ రెవెన్యూ నేచర్కి సంబంధించినటువంటివి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి వెళ్తే, క్యాపిటల్ నేచర్కి సంబంధించినవి బ్యాలెన్స్ షీట్కి వెళ్తాయి. క్లియరా? ఓకే. నెక్స్ట్, రిసిప్ట్ అండ్ పేమెంట్ లో అది ఏ ఇయర్ రిసిప్ట్ అయినా, ఏ ఇయర్ పేమెంట్ అయినా కానీ ఆ సంవత్సరం రిసీవ్ అయినా పే చేసినా కానీ తీసుకోవాలి. ఓకే. అలాగే క్యాపిటల్ నేచర్ కూడా అంతే, రిసిప్ట్ పేమెంట్ ఆ ఇయర్ వసూలు అయినవి ఏ ఇయర్ కి రిలేటెడ్ అయినా కానీ తీసుకోవాలి. అలాగే పేమెంట్లు కూడా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మనకు తెలిసింది ఏంటండి, ఏ ఇయర్ అయినా సరే తీసుకోకూడదు, ఖచ్చితంగా ఆ సంవత్సరానికి సంబంధించినవి యాక్చువల్ గా రిసీవ్ అయినా అవ్వకపోయినా ఆ ఇయర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మాత్రమే గుర్తించాలి. ఓకే. ఇది రైట్. ఇప్పుడు మనకి ఇచ్చిన సమ్ ఎలా ఇచ్చారో దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ చేద్దాం. చూడండి, ఇవన్నీ తీసేద్దాం. మనల్ని ప్రిపేర్ చేయమంది ఏంటనేది మనకు తెలిసింది. ఫస్ట్ మనం ఇక్కడ మనం ఇక్కడ ఓకే, ప్యారలల్ గా దీని సరిపోతుంది ఇక్కడ రాసుకుంటే. ఓకే అండి, రిక్వైర్డ్ టు ప్రిపేర్ అన్నారు కదండి. రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏమేమి అకౌంట్స్? ఫస్ట్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ తయారు చేయమన్నారు. సరే, దాన్ని తయారు చేద్దాము, డ్రా చేద్దాం. ఇది రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్, రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండి ఇది. దీని తర్వాత అంటే దీని కింద రాసేద్దాంలేండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండి ఇది. ఇది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అన్ని ఒకేసారి మనం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే మనకి ప్రాబ్లంలో మిస్టేక్ అనేది జరగదు అండ్ తొందరగా చేసేస్తాం అనమాట. నెక్స్ట్, బ్యాలెన్స్ షీట్. దేనికి రిలేటెడ్ దానికి మనం అకౌంట్స్ లో, అలాగే బ్యాలెన్స్ షీట్కి వచ్చే ఐటమ్ బ్యాలెన్స్ షీట్ లో మనం వేసుకుంటూ ఫినిష్ చేయాలి లెక్క. ఓకేనా? ఇదేంటి, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2022, రైట్. నెక్స్ట్, ఇదేంటండి, ఇన్కమ్ అండ్ మొత్తం రాయట్లేదు నేను, రాద్దామా? ఇక ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఇవన్నీ కూడా మనకు సమ్ పక్కనే ఉందండి, దాన్ని బట్టే ఫాలో అవ్వండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. నెక్స్ట్, ఫస్ట్ వచ్చేటప్పుడు రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. ఓకే, మనకి ఫస్ట్ పాయింట్ మొత్తం 3 స్టెప్స్ లో ఉందండి సమ్. ఫస్ట్ ఏమన్నారు, డొనేషన్స్ రిసీవ్డ్ ఫర్ బిల్డింగ్. మనం ఏ నేచర్ అయినా సరే తీసుకోవాల్సిందే. మీకు ఇది అర్థమైతే అసలు చాప్టర్ అర్థమైపోతుందండి ఈజీగా. ఓకేనా? ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి, రిసిప్ట్స్ అన్నీ కూడా మనము ఎటు సైడ్ రాస్తాము అంటే డెబిట్ సైడ్. మళ్ళీ చెప్తున్నా, ఇది ఏంటి అంటే రియల్ అకౌంట్ నేచర్. డెబిట్ ఏమంటామనండి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, అలాగే క్రెడిట్ వాట్ గోస్ అవుట్, పేమెంట్స్ అని ఇటు. ఫస్ట్ పాయింట్ ఏంటండి, 2 డొనేషన్స్. డొనేషన్స్ 25 lakh rupees, 25 లక్షల రూపాయలు. ఓకేనా? సరే, దీన్ని ఇలా ఉంచేసేయండి, తర్వాత చూద్దాం దీని గురించి, ఇప్పుడు ఏం మాట్లాడద్దు. తర్వాత ఏమన్నారు చూద్దాం. అదర్ ఇన్కమ్స్ అండ్ రిసిప్ట్స్. ఇన్కమ్స్ అండ్ రిసిప్ట్స్ చూద్దాం. క్యాపిటల్ రెవెన్యూ రెండు ఇచ్చారు. ఓకే, ఈ రెండు కలిసి ఇక్కడ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదైనా సరే, ఇన్కమ్ అయినా, సారీ, క్యాపిటల్ ఇన్కమ్ అయినా, రెవెన్యూ ఇన్కమ్ అయినా అన్ని ఇక్కడ రాస్తాడు. సో ఫస్ట్ పాయింట్, ఎంట్రన్స్ ఫీజ్. ఎంట్రన్స్ ఫీజ్ ఎంతండి, 251. ఇక్కడ 3 zeros ఇచ్చారు అంటే అర్థం ఏంటంటే 2,51,000 రూపీస్. నేను టోటల్ అమౌంట్ ఇలాగే రాస్తానండి, నేను టోటల్ రాస్తాను అంతే.
రైట్. ఎంట్రన్స్ ఫీజ్ అనేది యాక్చువల్ రిసిప్ట్. సో మనం రిసిప్ట్స్ లో ఎక్కడ రిసిప్ట్ అండ్ పేమెంట్ లో 251 అంటే 2,51,000 రాసుకోవాలి. దీన్ని ఏమన్నారు అంటే ఎంట్రన్స్ ఫీజుని రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేశారు, వాడే ఇచ్చేసాడు. 2,51,000 రాస్తాము. ఇక్కడ ఏంటి అంటే మనకి అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ కానీ ఎటువంటివి కూడా లేదు, లేదా రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేటటువంటిది ఎటువంటిది లేదు కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో కూడా రాయాలి, అలాగే యాక్చువల్ రిసిప్ట్ కింద కూడా రాయాలి. ఒకసారి బాగా చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి థర్డ్ కాలంలో ఇచ్చిన ప్రతిదీ కూడా ఎయిదర్ ఇన్కమ్ ఆర్ రెవెన్యూ నేచర్ ఏదైనా అవ్వచ్చు. అర్థమవుతుందండి? ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అయితే క్యాపిటల్ అన్న అవ్వాలి, లేదా రెవెన్యూ అన్న అవ్వాలి. ఈ రెండు కలిపి ఉండేది ఎక్కడ అంటే మనకి యాక్చువల్ రిసిప్ట్స్ లో. సరే, ఎంట్రన్స్ ఫీజుని 2,51,000 యాక్చువల్ రిసిప్ట్, అది రెవెన్యూ ఇన్కమ్ గా ట్రీట్ చేయమన్నారు. అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందంటే ఏం లేదు, ఎందుకంటే యాక్చువల్ గా రిసీవ్ అయింది మొత్తము కూడా ఈ సంవత్సరంకి సంబంధించినదే. క్లియరా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రిసిప్ట్స్ లో రాసుకోండి. టు ఎంట్రన్స్ ఫీజ్, ఎంట్రన్స్ ఫీజ్ 2,51,000 రూపీస్. దీని సేమ్ అమౌంట్ మళ్ళీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎప్పుడు కూడా మనకి ఇది నామినల్ నేచర్ అండి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఆల్ రూల్ ఫాలో అవ్వాలి. బై ఏంటండి మనకి ఎంట్రన్స్ ఫీజ్. నేను జీరోలు ఇక్కడ పెట్టి, ఓకేనా, అలా నేను రాయదలుచుకోలేదని నేను అలా రాయను కూడా. ఎంట్రన్స్ ఫీ ఎందుకు కన్ఫ్యూజన్, మొత్తం రాసేసుకోవడమే. 2,50,000 2,51,000 2,00,000 1,00,000 రైటే. తర్వాత అన్ని రిసిప్ట్స్ ఏనండి ఫస్ట్ ఇచ్చింది కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోనేమో ఇన్కమ్ అవుతుంది, రిసిప్ట్స్ అండ్ పేమెంట్ లోనే మరి రిసిప్ట్ అవుతుందండి. రైట్. రెండోది లైఫ్ మెంబర్షిప్ ఫీజు 1,05,000 రూపీస్ రిసిప్ట్ అయింది, రిసీవ్. ఆ లైఫ్ మెంబర్షిప్ ఫీజ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏంటి అంటే క్యాపిటల్ నేచరే. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం, ముందు రిసిప్ట్ అండ్ పేమెంట్ లో రాద్దాం. టు లైఫ్ మెంబర్షిప్ ఫీజ్, లైఫ్ మెంబర్షిప్ ఫీజ్. ఈ లెక్క అర్థమైతే అంటే చాప్టర్ అర్థమైపోయినట్టే, అంత డెప్త్ ఉంటుంది ఇది. 1,05,000 రూపీస్. ఇప్పుడు మనం దీన్ని బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్, లయబిలిటీస్ అంటే సంస్థలో ఎప్పటికైనా కానీ ఇది వాడేస్తారనమాట, వెళ్ళిపోతుంది బయటికి. మెంబర్షిప్ ఫీ ఎంతండి? 1,05,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ ఇదిగోండి, ఇవన్నీ కూడా రిసిప్ట్స్ ఏనండి. సబ్స్క్రిప్షన్స్ ఎంత మనకి ఇచ్చింది? యాక్చువల్ రిసిప్ట్ 1,51,000 రూపీస్, రెవెన్యూ ఇన్కమ్ 1,16,000 రూపీస్ అంటండి. చూద్దాం, అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఇంత అమౌంట్ అయింది. సో యాక్చువల్ రిసిప్ట్ 1,51,000. టు సబ్స్క్రిప్షన్స్, సబ్స్క్రిప్షన్స్ 1,51,000 రూపీస్. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ కూడా చూసుకుంటా ఉండాలండో కింద, ఎందుకంటే అదర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి. ఏమన్నారంటే చూడండి, ఇక్కడ పాయింట్ ఉందా? సబ్స్క్రిప్షన్స్ లేదా? ఇదిగోండి, డ్యూరింగ్ ద ఇయర్ 2021 టు 22 అంటే ఈ సంవత్సరము సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 52,000 అంటే ఫాలోయింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ ఇయర్వి కలిసి ఉన్నాయి అంట. ఈ 52,000 రూపీస్ దేనిలో అంటే ఇక్కడ మనకున్నటువంటి 1,51,000 లో కలిసి ఉన్నాయి అంట. మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఆ 52,000 తీసేసేయాలి ఫస్ట్. చూద్దాం. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో బై సబ్స్క్రిప్షన్స్, బై సబ్స్క్రిప్షన్స్ 1,51,000 రూపీస్ లెస్ 20 రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కదండి. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎంతండి? 1,51,000 52,000 లెస్ చేస్తామండి ఫస్ట్. చూద్దామండి క్యాల్సీలో. 1,51,000 మైనస్ 52,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 99,000 రూపీస్. ఓకే, తర్వాత ఏమన్నారు చూద్దాం.
ఇక్కడ ఏమంటున్నారో చూడండి ఒకసారి. మనకి టోటల్ గా ఈ సంవత్సరము రిసిప్టెండ్ మనకి రెవెన్యూ ఇన్కమ్ గా 1,60,000 రూపీస్ ఉంచాలట. 1,60,000 రూపీస్ అంటే మనకి డైరెక్ట్ గా ఇక్కడ 1,60,000 రూపీస్. ఓకేనా, 1,60,000 రూపీస్ డైరెక్ట్ గా. అంటే మనకి ఇంకా ఎంత అవుట్ స్టాండింగ్ అంటే 1,60,000 రూపీస్ మైనస్ 99,000 ఈజ్ ఈక్వల్ టు 61,000 అవుట్ స్టాండింగ్ అండి. అర్థమైందా? మళ్ళీ చెబుతా. టోటల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మనకి 1,60,000 రూపీస్ అంతేనా? 1,61 ఒక్క నిమిషం. 1,61 అంతే, 1,60,000 రూపీస్ అని తెలిసిందండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వేసేసాం. ఈ 52,000 ఎందుకు లెస్ చేశానంటే మనకి అదర్ ఇన్ఫర్మేషన్ లో, ఇదిగోండి అదర్ ఇన్ఫర్మేషన్ లో ఏమని ఇచ్చారు అంటే, ఎక్కడుంది పాయింట్, ఇదిగోండి. డ్యూరింగ్ ద ఇయర్ 21-22 ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన అంటే ఫాలోయింగ్ సంబంధించిన ఇయర్ సంబంధించి 52,000 ఇయర్ ఇదిగోండి ఈ ఇయర్ కి సంబంధించిన 52,000 కలిసి ఉన్నాయి కాబట్టి వీడేంటి ఏ సంవత్సరం అయినా రాసుకుంటాడు కాబట్టి 1151 చేసుకుని రాసుకున్నాడు. సో మనం ముందు దాంట్లో నుంచి 52,000 తీసేసాము. తీస్తే 99,000 వచ్చింది. అయితే అసలు యాక్చువల్ గా మరి ఏంటి అంటే ఇక్కడ 1160 రాశారు. అంటే ఏమవుతుంది అంటే ఈ 99,000 రూపీస్ కి ఇంకా ఎంత అంటే అవుట్ స్టాండింగ్ యాడ్ చేస్తేనే ఇంత వస్తుంది అనమాట. సో అవుట్ స్టాండింగ్ ఈ ఇయర్ కి అనేది ఇలా చేయాలండి. అర్థమవుతుందా? ఈ 61,000 ఎలా వచ్చింది అంటే దీంట్లో నుంచి ఇది మైనస్ చేసుకుంటే వచ్చింది. ఇదంతా కూడా ఎందుకు రికగ్నైజ్ చేస్తున్నారు మేడం? డైరెక్ట్ గా ఇది ఇచ్చేసారు కదా, ఇదే రాయొచ్చు మీరు అనొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో వీటిని బ్యాలెన్స్ షీట్ కి తీసుకెళ్ళాలి, ఈ రెండింటిని. ఓకేనండి. బ్యాలెన్స్ షీట్ లో ఈ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏదైతే ఉందో దీన్నేమో లయబిలిటీ సైడ్ కి, ఓకే, అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం అసెట్ సైడ్ కి తీసుకెళ్తాం. 52,000, 61,000 ఈ రెండింటిని. ఓకే, ఇక్కడ ఏం రాద్దామంటే సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఏమండి, రైటింగ్ అర్థం కాకపోయినా సరే నేను 1కి 4 సార్లు, 2 కాదు, ఎందుకు చెబుతున్నాను అంటే నా రైటింగ్ ఏంటంటే ఇక్కడే కాదండి, ఇప్పుడు పెన్ ప్యాడ్ తో చెప్తున్నామనే కాదు, క్లాస్ రూమ్ లో అయినా అంతే, బోర్డు మీద కూడా నా రైటింగ్ ఇలాగే ఉంటది. ఏంటంటే స్టూడెంట్స్ 1కి 4 సార్లు నేను చెప్తుంటే చెప్పేదాన్ని బట్టి అర్థం చేసేసుకుంటారు. లైన్ గా రాసేస్తున్నానండి నేను ఇక్కడ. మనం క్యాషే రాసుకోవాలని ఏం కాదు, తర్వాత మీకు సమ్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 61,000 రూపీస్. మళ్ళీ చెప్తున్నానండి, రైటింగ్ అర్థం కావాలి మేడం అనుకోవద్దు, నా రైటింగ్ అర్థం కాదు కాబట్టి నేను 1కి 4 సార్లు చదువుతున్నా, వినండి వినండి అంతే. నెక్స్ట్ పాయింట్. ఓకే, ఎంట్రన్స్ ఫీజు అయిపోయింది, లైఫ్ మెంబర్షిప్ ఫీజు అయిపోయింది, మనం బ్యాలెన్స్ షీట్ లో వేసేది కూడా వేసేసాము. డొనేషన్స్ ది మాత్రం లాస్ట్ కు రాద్దామండి, మనకి బ్యాలెన్స్ షీట్ లో వేస్తామా ఎక్కడ వేస్తాం అన్నది. ప్లే గ్రౌండ్ రెంట్ రిసీవ్ చేసుకున్నాము ఇంత, అది రెవెన్యూ ఇన్కమ్ కాబట్టి మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోకి వెళ్దాము. ఇప్పుడు యాక్చువల్ రిసిప్ట్ 110. ఓకే, 1,10,000 యాక్చువల్ రిసిప్ట్. ఇక్కడ 1,20,000 రూపీస్ అయిందంటే మనకు అర్థం ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ రెంట్ ఉందన్నమాట. ఓకే, అంటే ఇన్కమ్ రిసీవబుల్, రెంట్ రిసీవబుల్, రావాల్సిన రెంట్ ఉందన్నమాట. అవుట్ స్టాండింగ్ అంటే అక్కడ మీనింగ్. సో మనం 110 ముందు ఇక్కడ రాద్దామంటే ఇక్కడ రాసిద్దాం 2 ప్లే గ్రౌండ్ అన్నది రెంట్. రెంట్ ఎంత అంటే 1,10,000 రూపీస్ రెంట్. వెంటనే ఇన్కమ్ లోకి వచ్చేసేయండి. బై రెంట్ 1,10,000 రూపీస్ యాడ్ అవుట్ స్టాండింగ్ అనండి, లేదంటే ఇన్కమ్ రిసీవబుల్ అనండి, రెంట్ రిసీవబుల్ అనండి, ఏదైనా ఒకటే. రెంట్ రిసీవబుల్ 10,000 రూపీస్ రావాల్సిన రెంట్. సో 1,20,000 రూపీస్. సో రావాల్సిన రెంట్ ఎక్కడ చూపిస్తామండి? బ్యాలెన్స్ షీట్ లో రెంట్ రిసీవబుల్ అనండి లేదా అవుట్ స్టాండింగ్ రెంట్ అనండి, ఏం కాదు. రెంట్ రిసీవబుల్ 10,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ అయిపోయింది. ఇది కూడా ఎక్కడికక్కడికి మనం వెనక్కి వెళ్ళి చూసుకోకుండా చేసేస్తున్నాము. ఇది అయిపోయింది. తర్వాత రిఫ్రెష్మెంట్ అకౌంట్
115 రిసిప్ట్ 115 రూపాయలు యాక్చువల్ రిసిప్ట్ రెవెన్యూ ఇన్కమ్ గా కూడా చూపిస్తున్నారు. ఇదిగోండి రిఫ్రెష్మెంట్ అకౌంట్. రిఫ్రెష్మెంట్ అకౌంట్ 1,15,000 రూపీస్. దీన్ని ఇన్కమ్ గా కూడా సేమ్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ లేదా రిసీవబుల్ ఏం లేదు. బై రిఫ్రెష్మెంట్ అకౌంట్ 1,15,000 రైట్. దీనికి సంబంధించండి ఏం చేశారంటే మనకి సమ్లో అయితే ఈ రిఫ్రెష్మెంట్ అకౌంట్ పేమెంట్ ఉంది కదా, ఇది ఇన్కమ్ రిసిప్ట్ కదా. ఈ రిఫ్రెష్మెంట్ అకౌంట్ తాలూకు ఈ 79 రూపీస్ ని రిసిప్ట్ అండ్ పేమెంట్ లోనే మామూలుగా ఉన్నట్టు వేస్తారండి. దీన్ని మాత్రం ఏం చేస్తున్నారంటే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో లెస్ చేసి రిఫ్రెష్మెంట్ అకౌంట్ లో ప్రాఫిట్ గా చూపిస్తున్నారు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో. అలా అయినా చేయొచ్చు, లేదా డెబిట్ అమౌంట్ డెబిట్ గా, క్రెడిట్ అమౌంట్ క్రెడిట్ గా రాసుకోవచ్చు. మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో అయితే అలా ఇచ్చారు. సరే, మీరు అలా అయినా చేయొచ్చు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను జనరల్ గా జస్ట్ దేనికి దానికి చెప్తున్నా, అర్థమవుతుందండి. రిఫ్రెష్మెంట్ అకౌంట్ ఎక్స్పెండిచర్ గానేమో 79,000 ఇచ్చారు ఇన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా. ఓకేనా. రెవెన్యూ రిసిప్ట్ గా 115 రూపీస్ ఇచ్చారండి. దీన్ని మనం ఏంటి అంటే ఇన్కమ్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి 1,15,000 లో నుండి 79,000 తీసేసి రిఫ్రెష్మెంట్ అకౌంట్ ప్రాఫిట్ గా చూపించారండి మనకి సమ్ లో. అలా అయినా చేయొచ్చు, దేనికి దానికి వేయొచ్చు. సరే, బుక్ లో చేసినట్టే చేద్దాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఈ రిఫ్రెష్మెంట్ అకౌంట్ లో నుంచి ఇదిగోండి 1,15,000 రూపీస్ లో నుంచి మైనస్ ఈ ఎక్స్పెన్స్ తీసేద్దాము. 79,000 రూపీస్ తీసేస్తే ఎంత వస్తుందో క్యాల్సిలో చూద్దాం. 1,51,000 మైనస్ 79,000 తీసేస్తే మనకి 72,000 రూపీస్ వచ్చిందండి. 1,15,000 అండి, ఒక నిమిషం. 1,15,000 మైనస్ 79,000 ఇస్ ఈక్వల్ టు 36,000 రూపీస్ వచ్చిందండి. దీన్ని ప్రాఫిట్ గా ఇలా చూపించారు. ఓకేనా. లేదు ఇటు సైడ్ అటు సైడ్ రాసుకుని ప్రాబ్లం ఏం లేదు. పేమెంట్ లో రాసేసేద్దామండి, వచ్చింది కదా పాయింట్, మళ్ళీ ఎందుకు. రిఫ్రెష్మెంట్ అకౌంట్ 79,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఓకే, ఇంకోటి చూడండి. ఇన్కమ్ అండ్ రిసిప్ట్స్ లో నెక్స్ట్ పాయింట్ సండ్రీ ఇన్కమ్స్ 62,649. ఓకే, అంటే యాక్చువల్ రిసిప్ట్ 49, రెవెన్యూ ఇన్కమ్ 62. అంటే ఇది ఎక్కువ ఉంది, అంటే అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ ఉందన్నమాట. సో మనం రాద్దాం టు సండ్రీ రిసిప్ట్స్ 49,000 రూపీస్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమైందంటే బై సండ్రీ రిసిప్ట్ 49,000 మనకి ఎంత చూపిస్తున్నారండి టోటల్ అమౌంట్. ఇన్కమ్ వచ్చేటప్పటికి 62,000 చూపిస్తున్నారు. 62,000 రూపీస్ అంటే మనకు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో యాడ్ అవుట్ స్టాండింగ్ లేదా రిసీవబుల్ 62,000 మైనస్ 49,000 ఇస్ ఈక్వల్ 13,000 డిఫరెన్స్. 13,000 ఏదైతే ఉందో ఇది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి బ్యాలెన్స్ షీట్ లో మనం అసెట్ సైడ్ రాసుకోండి. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ సండ్రీ రిసిప్ట్స్ అవుట్ స్టాండింగ్ లేదా రిసీవబుల్ ఎంత అమౌంట్ 13,000 రూపీస్. ఓకే, అడ్జస్ట్మెంట్ అది కూడా అయిపోయింది. దీనికి సంబంధించి సండ్రీ ఎక్స్పెన్సెస్ కూడా ఉన్నాయండి, కాకపోతే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇదిగోండి సండ్రీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం దేనికి దానికి రాసేసుకున్నాం అనమాట. ఏది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో, అంటే రిఫ్రెష్మెంట్ అకౌంట్ లాగా చేయలేదు మనం. అయిపోయింది ఇక. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ల్యాండ్ 800 ఇవి ఎక్స్పెండిచర్ అండి. ఫస్ట్ ఏమో రిసిప్ట్స్ అయిపోయినాయి, థర్డ్ స్టెప్ లో ఎక్స్పెండిచర్. ఇదిగోండి యాక్చువల్ పేమెంట్ 800, దాని క్యాపిటల్ నేచరే కదా తెలిసిందే కదండి. సో పేమెంట్ సైడ్కి వచ్చేసేయండి. బై ల్యాండ్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్ 800 అంటే ఇంకా 3 zeros చేర్చాలి కదా, అంటే 8 lakh రూపీస్. 8 lakh రూపీస్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో ల్యాండ్ రాసేసుకోండి. ల్యాండ్ 8 lakh రూపీస్.
నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇదిగోండి నెక్స్ట్ ఏముంది నీకు, బుక్స్ అంటండి. 236 రూపీస్ బుక్స్, యాక్చువల్ పేమెంట్ 202. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ రిసిప్టెంట్ పేమెంట్లో 2,02,000 రూపీస్ పేమెంట్లో బై బుక్స్. డిప్రిసియేషన్ ఏమైనా ఉంటే మనం ఎక్కడ రాయాలండి? డిప్రిసియేషన్ ఉంటే కనుక ఇదిగోండి ఇక్కడ బై టు డిప్రిసియేషన్ ఎంత మీద చూడాలండి డిప్రిసియేషన్? మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టోటల్ గా ఎంత అన్నారు? 2,36,000 అంట దాని యొక్క వాల్యూ. సో 2,36,000 ఇంటూ డిప్రిసియేషన్ ఉందండి మనకి. అది ఎంత అంటే 15%. 15%. ఇదిగోండి 15% ఇక్కడ ఉంది. డిప్రిసియేషన్ టు బి చార్జ్డ్ ఆన్ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్. బిల్డింగ్ అండ్ ఫర్నిచర్ మీద ఎట్ ద రేట్ ఆఫ్ 10%, బుక్స్ మీద 15%. సో మనం బుక్స్ మీద 15% చూపిద్దాం. 15% చూద్దామండి క్యాల్సీలో. 2,36,000 ఇంటూ 15%, 35,400 రూపీస్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాము. బ్యాలెన్స్ షీట్లో బుక్స్ ఎంతండి మనకి? 2,36,000. 2,36,000 మైనస్ డిప్రిసియేషన్ 35,400 లెస్ చేస్తే ఎంత మిగిలింది? 2,06,000 మిగిలిందండి. అయితే మీకు డౌట్ రావాలి ఏంటంటే, ఏంటండి 2,36,000 ఏమో అసెట్ వాల్యూ చెప్తున్నారు, కానీ యాక్చువల్ పేమెంట్లో 2,02,000 అంటే ఏంటంటే ఇంకా మనం పే చేయాల్సి ఉన్నామన్నమాట. క్రెడిటార్స్ గా రికగ్నైజ్ చేయండి. రాద్దాం. క్రెడిటార్స్ ఫర్ బుక్స్ ఎంత అమౌంట్ వస్తుందండి మీకు? 2,36,000 మైనస్ 2,02,000. ఇంకా ఇంత పే చేయాల్సి ఉన్నాము. రిఫరెన్స్ చూద్దాం. 2,36,000 మైనస్ 2,02,000. 2,02,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 34,000 ఇంకా పే చేయాల్సి ఉన్నాం. ఇలా రాసుకోవాలి. రైట్, అయిపోయిందండి ఇది కూడా పాయింట్. నెక్స్ట్ జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ చేసుకోవడమే. ఏముంది? ఫర్నిచర్ 3,45,000, 3,15,000. ఇది కూడా చూద్దాం. ముందు యాక్చువల్ పేమెంట్ 3,15,000. పేమెంట్ సైడ్కి వెళ్ళిపోండి. పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఎంతండి? పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ మనకి 3,15,000 రూపీస్. 3,15,000 రూపీస్. డిప్రిసియేషన్ ఏదైనా ఉందా? రికగ్నైజ్ చేయండి. దేని మీద డిప్రిసియేషన్ చూడాలి అంటే ఇదిగోండి, టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3,45,000 మీద డిప్రిసియేషన్. ఇదిగోండి 10%. ఇదిగోండి టు డిప్రిసియేషన్. దేని మీద డిప్రిసియేషన్ అండి? మళ్ళీ ఇప్పుడు ఫర్నిచర్ కి సంబంధించి. ఇది బుక్స్ ఎంత అమౌంట్ మీద అండి? 3,45,000 ఇంటూ 10%, 34,500 రూపీస్. రైట్, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోదాం. బ్యాలెన్స్ షీట్లో ఫర్నిచర్ 3,45,000 రూపీస్ మైనస్ డిప్రిసియేషన్ 34,500 రూపీస్. రైట్, చూద్దాం. 3,45,000 మైనస్ 34,500 రూపీస్, 3,10,500 అండి. అయితే ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలి. ఏంటంటే యాక్చువల్ పేమెంట్ వచ్చి ఇదిగోండి, యాక్చువల్ పేమెంట్ 3,15,000, కానీ దాని బుక్ వాల్యూ 3,45,000. అంటే మొత్తం పే చేయలేదు. ఇంకా ఎంత డిఫరెన్స్ ఉంది అంటే చూద్దాం. ఎక్కడండి? బ్యాలెన్స్ షీట్లో క్రెడిటార్స్ ఫర్ ఫర్నిచర్, క్రెడిటార్స్ ఫర్ సేమ్ బుక్స్ మాదిరి
ఫర్ ఫర్నిచర్ ఎలా రాసాం? 3,45,000 మైనస్ 3,15,000 ఎంతండి డిఫరెన్స్? 30,000 ఇంకా పే చేయాల్సి ఉన్నాము. రైట్, నెక్స్ట్ చూడండి ఎంత సింపుల్ గా ఉందో, అయిపోవచ్చింది పాయింట్స్. ఆనరోరియం అండ్ సాలరీస్. ఆనరోరియం అండ్ సాలరీస్ మనకి ఎంత అంటున్నారంటే 1,65,000 రూపీస్ ఏమో మనకి యాక్చువల్ ఎక్స్పెండిచర్ గా రికగ్నైజ్ చేస్తే, ఇదిగోండి ఇదిగోండి ఓకే, యాక్చువల్ ఎక్స్పెండిచర్ 1,65,000, కానీ 1,31,000 పే చేశారట. సరే, ముందు పేమెంట్ లోకి వెళ్ళిపోండి. 1,35,000 అంతేనా? ఎక్కడ ఉందండి పాయింట్? 1,00,000 ఇదిగోండి ఇక్కడ. 1,31,000 యాక్చువల్ పేమెంట్. 1,31,000 ఏంటంటే పేమెంట్ బై ఆనరోరియం అండ్ సాలరీస్. రైట్, ఇప్పుడు ఎక్స్పెండిచర్కి రండి. డిప్రిసియేషన్ పాయింట్ ఇంకోటి ఏదో ఉన్నట్టుందండి, అందుకే కొంచెం ప్లేస్ వదిలా నేను. ఇంకొకటి ఎక్కడో ఉంది ఇదా, బిల్డింగ్ మీద కూడా డిప్రిసియేషన్ ఉంది. బిల్డింగ్ పాయింట్ మీద కూడా డిప్రిసియేషన్ ఉందండి. సో ఇక్కడ మనం తర్వాత కనుక్కుందాము, ఎందుకంటే డొనేషన్స్ కి రిలేటెడ్ పాయింట్, అందుకని ఆగుతున్నాను. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ ఓకే, తర్వాత చేద్దామండి పాయింట్ బిల్డింగ్ మీద. ఇప్పుడు ఏంటి మనకి? ఆనరోరియం అండ్ సాలరీస్. యాక్చువల్ పేమెంట్ వచ్చేటప్పటికి ఎంత అండి? ఇదిగోండి 1,31,000. 1,31,000 యాడ్, ఎందుకంటే యాక్చువల్ గా ఆ సంవత్సరం ఇన్కమ్ గా రికగ్నైజ్ చేయాల్సింది ఎంత అంటే 1,65,000 అండి. 1,65,000 రూపీస్ అంటే డిఫరెన్స్ ఏదైతే ఉందో అది అవుట్ స్టాండింగ్. 1,65,000 మైనస్ 1,31,000 ఇస్ ఈక్వల్ టు 34,000 రూపీస్. ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ ఆనరోరియం అండ్ సాలరీస్. సో దాన్ని మనం వెంటనే బ్యాలెన్స్ షీట్కి రండి. ఇదిగోండి, అవుట్ స్టాండింగ్ ఆనరోరియం అండ్ సాలరీస్ 34,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏముందండి? మెయింటెనెన్స్ ఆఫ్ ప్లే గ్రౌండ్ 52,000 ఏమో నీకు యాక్చువల్ ఎక్స్పెండిచర్ అయితే 50,000 పే చేసాము. మెయింటెనెన్స్ ఆఫ్ ప్లే గ్రౌండ్ రండి పేమెంట్ లో బై మెయింటెనెన్స్ ఆఫ్ ప్లే గ్రౌండ్ 50,000. ఇక్కడ అడ్జస్ట్మెంట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే 52,000 అయింది. టు గ్రౌండ్ మెయింటెనెన్స్, ప్లే గ్రౌండ్ మెయింటెనెన్స్ ఎంతండి? టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి నీకు ఇక్కడే రాసుకోవాలిగా. టు ప్లే గ్రౌండ్ మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి 52,000 చూపించారు ఇక్కడ, కానీ యాక్చువల్ గా 50,000 పే చేసాము. ఏంటి అంటే యాడ్ అవుట్ స్టాండింగ్ 2,000 రూపీస్. అవుట్ స్టాండింగ్ అనగానే నువ్వు ఎక్కడికి వచ్చేయాలి మళ్ళీ? ఇదిగోండి 2,000 రూపీస్ ఏంటి అంటే అవుట్ స్టాండింగ్ గ్రౌండ్ మెయింటెనెన్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రిఫ్రెష్మెంట్ అకౌంట్ ఆల్రెడీ చేసేసామండి మనం, ఈ పాయింట్ అయిపోయింది. తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియం 12,15 యాక్చువల్ పేమెంట్, సారీ అంతే, యాక్చువల్ పేమెంట్ 15,000 రూపీస్ అయితే 12,000 రూపీసే ఇంకా ఎక్స్పెండిచర్ గా రికగ్నైజ్ చేయమన్నారు. అంటే ఎక్స్పెండిచర్ ఏం చేశారు ఇక్కడ? ముందుగానే పే చేశారు, అంటే ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అని అర్థం. ముందు యాక్చువల్ పేమెంట్ లో 15,000 రికగ్నైజ్ చేయండి బై ఇన్సూరెన్స్ ప్రీమియం. ఒక్క నిమిషం అండి, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ అటెండ్ అయ్యి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేద్దాం. 1 minute.
₹12,000. ఫోన్ మళ్ళీ మాట్లాడలేదండి. అర్థమవుతుందండి. ప్రీపెయిడ్. దీని వెంటనే మనం అసెట్ సైడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ₹3,000 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అయిపోయినాయండి. ఒక డొనేషన్స్ సంబంధించి ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి అంతే. సండ్రీ ఎక్స్పెన్సెస్ 65 యాక్చువల్ గా 65 పే చేసాము, కానీ ₹70 ₹70,000 అంట. ఒక్క నిమిషం. హలో హలో చెప్పమ్మా. చెప్పు, వినిపిస్తుంది. సరే. ఇన్సూరెన్స్ ప్రీమియం అయిపోయిన తర్వాత మనకేంటి? సండ్రీ ఎక్స్పెన్సెస్. ఎంత? మనకి ₹65,000 యాక్చువల్ పేమెంట్ టు సండ్రీ ఎక్స్పెన్సెస్ ₹65,000. ఓకేనండి. కానీ ₹70,000 మనకి ఎక్స్పెన్స్ గా రికగ్నైజ్ చేశారు. ₹70,000 అంటే ₹5,000 అవుట్ స్టాండింగ్. క్లియరా? సో దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ సండ్రీ ఎక్స్పెన్సెస్ ₹5,000 అయిపోయినాయండి పాయింట్స్ అన్నీను. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డొనేషన్స్ సంబంధించి, డొనేషన్స్ అంటే ఫస్ట్ స్టెప్ లో డొనేషన్స్ 25 lakhs రిసీవ్ చేసుకున్నాం కదండి. ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని మనము బ్యాలెన్స్ షీట్ లో కూడా చూపించాలండి. డొనేషన్స్ ఇదిగోండి, డొనేషన్స్ ఎంత అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాను నేను. డొనేషన్స్ 25 lakh రూపీస్. ఓకేనా? 25 lakhs రూపీస్. దీనికి సంబంధించి అంటే సోర్స్, అది మనకి దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము, సోర్స్ రీసోర్స్ అంటారు కదండి. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ చెప్పారు చూడండి. డొనేషన్స్ వర్ యూటిలైజ్ టు ద ఎక్స్టెంట్ 13 lakhs ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. 25 లక్షల్లో 13 లక్షలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంట. సో వెంటనే మనము బిల్డింగ్స్ రాసేద్దాం. బిల్డింగ్స్ కి 13 lakhs రాసాము. డిప్రిసియేషన్ కూడా ఉందండి దీని మీద. బిల్డింగ్స్ కి సంబంధించి ఇక్కడ చూసుకోండి పాయింట్. ఇదిగోండి బిల్డింగ్స్ అండ్ ఫర్నిచర్ 10% డిప్రిసియేషన్. వెంటనే మనం ఇక్కడ ప్లేస్ వదిలా నేను, అందుకనే ఇదిగోండి ఇక్కడ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అంటే 13 lakhs మీద 10% అంటే నీకు ₹1,30,000 డిప్రిసియేషన్ క్యాల్కులేట్ వేసేసాం. ఇప్పుడు మనం అసెట్ లో 13 lakh మైనస్ 13 lakh మైనస్ ₹1,30,000 ఎంత వస్తుందండి? ₹11,70,000 వస్తుంది. ₹11,70,000 అయినా అంతే. అంటే 25 lakhs లో 13 lakhs బిల్డింగ్ కొన్నాం. తర్వాత ఏమైంది చూద్దాం. ఇదిగోండి పాయింట్ చూడండి ఇక్కడ. రిమైనింగ్ బ్యాలెన్స్ వర్ అన్యూటిలైజ్డ్. అంటే వాళ్ళ ఇన్ ఆర్డర్ టు కీప్ ఇన్ సేఫ్, వాటిని జాగ్రత్త చేయడానికి 8% గవర్నమెంట్ ఏం కొనలేదు, కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వర్ పర్చేజ్డ్ ఆన్ 31st December 2021. మనం చేసేటటువంటి సమ్ము 31st March 2022 అయితే మనం December 2021 కొన్నాము. అంటే 3 months, మనం 3 నెలల ఇంట్రెస్ట్ రికగ్నైజ్ చేయాలి. 8% సెక్యూరిటీస్ అట. ఎంత కొన్నామండి మనము? 10,50,000, 10,50,000 కి 8% గవర్నమెంట్ సెక్యూరిటీస్ రాద్దాం అసెట్ లో. ఈ 25,000 కి చెప్తున్నారండి. ఇదిగోండి 8% గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎంతండి? 10 lakh రాసేద్దాం ఇక్కడ. 10,50,000 దీనికి ఇంట్రెస్ట్ వస్తుంది కదండి. అక్రూడ్ ఇంట్రెస్ట్ రావాల్సి ఉంది. 10,50,000 ఇంటూ 8% కాబట్టి 8% ఇంటూ 3/12, ఎందుకంటే December 2021లో కొన్నారు. క్యాల్కులేట్ చేద్దాం. 10,50,000 ఇంటూ 3/12 ఇంటూ 8%, ₹21,000. వెంటనే దీన్ని మనం ఏం చేయాలి? అక్రూడ్ ఇంట్రెస్ట్, రావాల్సిన ఇంట్రెస్ట్ గా మనం ఇన్కమ్ లో రికగ్నైజ్ చేయాలి. 21,000 ని ఇన్కమ్
రిసీవబుల్, ఇంట్రెస్ట్ రిసీవబుల్ లేదా అక్రూడ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ గా రికగ్నైజ్ చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రాయాలి. అదే అయిపోయిందండి. సో 25 lakhs కి సంబంధించి 10.5 లక్షలకేమో సెక్యూరిటీస్ కొన్నామండి. తర్వాత 13 లక్షలకేమో బిల్డింగ్ కొన్నాము. తర్వాత ఏమన్నాడు, రిమైనింగ్ అమౌంట్ వాజ్ పుట్ ఇన్ బ్యాంక్ యాజ్ టర్మ్ డిపాజిట్ గా మిగిలిన డబ్బుల్ని పెట్టండి అన్నారు. మిగిలింది ఎంతండి? ఇక 25 lakhs లో 13 lakhs అంటే 23.5 అయిపోతే ఇంకెంత ఉంటుంది? 1.5 మిగిలింది, అంతేగా. ఇంకొకటిన్నర 1.5 లక్ష ఉంది. దాని టర్మ్ డిపాజిట్ అట. బై టర్మ్ డిపాజిట్ 1.5 లక్ష. సారీ, ఇక్కడ రాస్తున్నాం ఏంటి మనం? బ్యాలెన్స్ షీట్ కదా. టర్మ్ డిపాజిట్ 1,50,000 రూపీస్. చూడండి, సోర్స్ రీసోర్స్ అన్నట్టుగా ఈ 25 lakhs కి 13 lakhs ఏమో బిల్డింగ్, ఓకేనా. మిగిలిన 10,15,000 ఇది, తర్వాత 1,50,000 రూపీస్ టర్మ్ డిపాజిట్. రైట్, అయిపోయింది. ఇంకా అయిపోయిందండి మొత్తం కూడా. మనం ఏంటంటే బ్యాలెన్స్ షీట్ లో అసలు క్యాష్ అనేది తీసుకోలేదండి. ఆ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ రిసిప్ట్ సైడ్ మొత్తం యాడ్ చేసేసుకుని ఈ పేమెంట్ మొత్తం లెస్ చేస్తే అర్థమవుతుందండి. మనకి ఇక్కడ ఏమొస్తుందంటే బై క్లోజింగ్ బ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ వస్తుందండి. ఆ అమౌంట్ తీసుకెళ్ళి మనం అసెట్స్ అండ్ లయబిలిటీ సైడ్ అంటే అసెట్స్ లో రాసుకుంటాం. ఆ క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో క్యాష్ అనేసి ఇక్కడ రాస్తాం, ఓకేనా. క్యాలిక్యులేట్ చేయలేదు, మన దగ్గర ఆల్రెడీ ఉందిగా. అలాగే ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రైట్ మనకి ఏది ఎక్కువ ఉందో అంటే సర్ప్లస్ రావచ్చు లేదా డెఫిసిట్ రావచ్చు. దాన్ని తీసుకొచ్చి మనం ఈ డొనేషన్స్ కి యాడ్ కానీ లెస్ కానీ చేస్తామండి. ఓకే, తర్వాత మనం టాలీ చేసుకుంటాం. ఇది లెక్క చేసే ప్రాసెస్. ఇప్పుడు మనం చూడండి అండి, ఇక్కడ ఆన్సర్లు చూసుకోండి, ఇక్కడ ఉన్నాయిగా. ఇదిగో లైన్ గా నేను చెప్పినట్టే ఉంటాయి, ఫాలో అవ్వండి. ఇదిగోండి, ఇదిగోండి, ఓకే. ఇదిగోండి, సర్ప్లస్ వచ్చిందండి 1,51,000. ఓకే, సర్ప్లస్ వచ్చింది. తర్వాత ఇక్కడ డిసిప్లిన్ పేమెంట్ లో ఇదిగోండి క్యాష్ బ్యాలెన్స్ 1,24,000 అంటే 1,24,000 రూపీస్. దీన్ని తీసుకొచ్చి ఎక్కడ వేస్తున్నారండి? బ్యాలెన్స్ షీట్ లో. ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో ఇదిగో 1,24,000. అలాగే క్యాపిటల్ ఫండ్ ఈ సర్ప్లస్ దీనికి యాడ్ చేస్తారండి. ఇంతే, ఈ అమౌంట్ టోటల్ ఇదండి సమ్ము. దాని గురించి ఇదిగోండి అడ్జస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ చెప్పారు. ఓకేనా స్టూడెంట్స్? క్లాస్ ఎండ్ చేసేస్తున్నారండి, చూసుకోండి. ఓకే అండి.